హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే కార్న్ ఫ్లేక్స్తో మిక్చర్ చేస్తున్నానండి. చాలా చాలా ఈజీ అనమాట అండ్ సింపుల్, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వింటర్లో మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఈ కార్న్ ఫ్లేక్స్ మనకి ఎన్ని సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇవి మనం ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా ఫ్లేక్స్ అనేది మంచిగా వచ్చేస్తాయి. మనకి లైక్ వడియాల్లాగే ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బ్యాచెస్గా నేను వేసేసుకున్నాను అనమాట. ఈ కార్న్ ఫ్లేక్స్ మొత్తం నేను ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని పీనట్స్ వేసుకుంటున్నానండి. పీనట్స్ని కూడా మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు మీకు నచ్చినవి కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చండి. కొంతమంది అటుకులు కూడా ఫ్రై చేసి వేసేసుకుంటారు. నేను పల్లీలు వేసుకున్నాను. వీటితో పాటు శనగపప్పు అంటారు కదండి, పుట్నాల పప్పు, దాన్ని కూడా ఫ్రై చేసుకున్నానండి. అవి ఎక్కువ కలర్ టర్న్ అవ్వకూడదండి, కొంచెం కొంచెం జస్ట్ కలర్ అనేది వస్తే చాలన్నమాట. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఉందంటే ఈ కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ అనమాట. అంత ఫాస్ట్గా అయిపోతుంది, 2 minutes రెసిపీ అనమాట. ఇది కూడా మంచి కలర్, ఎక్కువ కలర్ రాకూడదండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు, అంతే అనమాట. దీంతో పాటుగా నేను కరివేపాకును కూడా ఫ్రై చేసి వేసుకున్నానండి. కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయితే మనం తీసి పడేయకోకుండా దీన్ని కూడా తింటే చాలా మంచిది అనమాట. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ అనమాట. నేను దీంట్లోకి నాకు దగ్గర అంత పెద్ద బాండి అయితే లేదండి. దీన్ని నేను 2 partsగా డివైడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము యాడ్ చేసేసుకున్నాను. మరి ఎక్కువ స్పైసీ తినేవాళ్ళనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పిల్లల కోసం అని చేస్తున్నాను, కొంచెం తక్కువ కారమే యాడ్ చేసేసుకున్నాను అనమాట. అంతేనండి. దీంట్లో ఒకవేళ పిల్లలు ఏమన్నా ఇంకొంచెం స్వీట్గా తినాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 1 or 2 tablespoon షుగర్ పౌడర్ని కూడా పైన చల్లుకోవచ్చు. అప్పుడు కొంచెం స్వీట్గా అనిపించిద్ది, బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. అండ్ చాలా సింపుల్ అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్కి ఇలా ఇంట్లో చేసి పెట్టడం, మనం తినటం కూడా చాలా హెల్దీ అండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. ఒక 20 days వరకు అసలు మెత్తబడటం కానీ అలాంటివి ఏమీ జరగవండి. అయితే టైట్గా మూత పెట్టేసుకోవాలి, అంతేనండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతేనండి, ఈ రెసిపీ అయితే